హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఎర్ర గోధుమ రవ్వ అంటారండి, దీన్నే బంసీ గోధుమ రవ్వ కూడా అంటారు. ఈ బంసీ గోధుమ రవ్వతోటి మనం ఈరోజు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎర్ర గోధుమ రవ్వలో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి, ఇది చాలా మంచిది. అలాగే మనం ఈ గోధుమ రవ్వ తయారు చేసుకోవటానికి మనకు కావాల్సింది ఒక క్యారెట్, కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు, 2 టమాటాలు, కొంచెం పల్లీలు, తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కలుపుకున్న తాలింపు గింజలు, కొంచెం అల్లం, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అలాగే రాక్ సాల్ట్, తగినంత సాల్టు, కొంచెం నెయ్యి, చక్కగానుగ నూనె. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకు టేస్టీగా ఉంటుంది అన్నమాట. పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళలో కంపల్సరీ కడుక్కోవాలండి. ఎందుకంటే మనం వీటిపైన ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి అవి రిమూవ్ అవ్వడానికి ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే ఆల్మోస్ట్ పైన ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో కొంతవరకు రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనకి ఇంట్లో దొరికే అయితే ఇలా అవసరం లేదు, కానీ బయట నుంచి తెస్తే ఖచ్చితంగా ఉప్పు పసుపు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా నానబెట్టుకున్న తర్వాత శుభ్రం కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ సన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత ఒక ఇత్తడి పాత్ర తీసుకోవాలండి. ఇత్తడి పాత్రే తీసుకోవాలి, అల్యూమినియం పాత్రలు వాడకూడదు, ఇత్తడి పాత్రలే వాడాలి. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి, చక్కగానుగ నూనె, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత అల్లం కూడా వేసుకోవాలి. అల్లం అలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా వేగాలి. కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలి. కరివేపాకు, పుదీనా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం ఇలా వేగిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం 1 స్పూను ఉప్పు వేసుకోవాలి, రాక్ సాల్ట్. మనం సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఈసారి తిప్పుకొని దీనిపైన క్యాప్ పెట్టుకుంటే మనకి ఆ వాటర్ తోటి ఉల్లిపాయలు ఈ క్యారెట్ మంచిగా మగ్గుతాయి. ఇలా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మంచిగా పనిచేస్తుంది, అలాగే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. కొంచెం మెంతిపొడి కూడా వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం గోధుమ రవ్వ 1 కప్పు తీసుకుంటే 4 కప్పులు వాటర్ పడుతుంది. ఇది ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని 4. ఇలా మంచిగా తెరులుతున్నప్పుడు గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి. వాటర్ ఇలా మసలాలి మంచిగా. మనం లాస్ట్లో ఉడికేటప్పుడు కొంచెం వాటర్ సరిపోకపోయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పుకోవాలి. అయిపోయింది. మనకి బంసీ గోధుమ
దీనివల్ల బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం. మన ఆరోగ్యానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. శరీరం ఏదైతే ఉంటుందో శరీరం బరువు తగ్గించడంలో కూడా ఈ గోధుమ రవ్వ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. గోధుమ రవ్వని డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు చాలా తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గోధుమ రవ్వ తినటం వల్ల మనకి చాలాసేపు వరకు ఆకలి కాకుండా చేస్తుంది. కాబట్టి ఇది మనం స్నాక్స్ టైంలో గోధుమ రవ్వని చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. దీన్ని స్వీట్ చేసుకోవచ్చు, దీన్ని ఉడికిచ్చి పాలు పోసుకొని కూడా తినొచ్చు. లేదంటే ఉప్మాలాగా చేసుకోవచ్చు. ఉప్మా చేసుకొని ఉప్మాలో మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఉప్మాతో పాటు వెజిటేబుల్స్ ఏంటంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టమాటా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్లో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి. మెయిన్గా చూసుకున్నట్టయితే క్యారెట్లో విటమిన్ సి ఉంటుంది, టమాటాల్లో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల ఏంటంటే మన శరీరం కూడా చాలా కాంతివంతంగా మెరుస్తుంది అనమాట. అందుకనే మనం ఈ గోధుమ రవ్వని ఏదో ఒక రూపాన మనం ఆహార పదార్థాల్లో చేర్చుకోవటం వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఈ గోధుమ రవ్వలో ముఖ్యంగా చూసినట్టయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థను సజావుగా సాగేటట్టు చేస్తుంది అనమాట. అలాగే ఈ గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి. గోధుమ రవ్వలో తయారు చేసిన ఆహార పదార్థాలు ఏవైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఇలా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఈజీగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఈ గోధుమ రవ్వలో చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా 2 రకాల గోధుమ రవ్వలు ఉంటాయి. ఒకటి బంసీ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అలాగే ఒకటి కొంచెం తెల్లరి గోధుమ రవ్వ ఉంటుంది. ఈ ఎర్ర గోధుమ రవ్వ ఏంటంటే డైరెక్ట్గా మనకి గోధుమల నుంచి పై పొర ఏదైతే ఉంటుందో ఆ పొర నుంచి తయారు చేసేదే ఎర్ర గోధుమ రవ్వ. ఈ లోపల నుంచి వచ్చేది ఏంటంటే అది తెల్లగా ఉంటుంది. దానికన్నా కూడా ఈ ఎర్ర గోధుమ రవ్వ, దీన్నే బంసీ రవ్వ కూడా అంటారు. దీనివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ గోధుమ రవ్వతో మ్యాక్సిమం వీలైతే వెజిటేబుల్స్ కూడా చేర్చుకొని కిచిడీ లాగా చేసుకోవచ్చు, ఉప్మా లాగా, స్వీట్ లాగా ఏ విధంగానే చేసుకొని మీరు మీ ఆహారంలో చేర్చుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.